పరిమళ్ నత్వాని గుర్తున్నారా? ఆయన్ని 2020లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున రాజ్యసభకు పంపించారు. ఆయన టెర్మ్ మొన్నే అయిపోయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఈసారి ఇండిపెండెంట్గా. ఎవరి పరిమళ్ నత్వాని? వరుసగా నాలుగోసారి పార్టీలతో సంబంధం లేకుండా ఎట్లా ఎంపీ అవుతున్నాడు? ఈ నత్వానీని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపించినప్పుడు ఆయన ఎవరో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎంపిక చేశారో, ఎందుకు రాజ్యసభకు పంపించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే తెలియదు. అప్పటికి ఇప్పటికీ ఈ పరిమళ్ నత్వాని గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్గా, గ్రూప్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దీన్ని బట్టి రిలయన్స్ కంపెనీ అధినేతలైనటువంటి అంబానీల రిక్వెస్ట్ దృష్ట్యా, ముఖ్యంగా ముఖేష్ అంబానీ గారి రిక్వెస్ట్ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిమళ్ నత్వాని గారిని రాజ్యసభకు పంపించి ఉంటారు అనేది స్పెక్యులేషన్. బిజినెస్ పాలిటిక్స్ నెక్సస్ అంటారు కదా, అందులో భాగంగా దీన్ని అందరూ చూశారు. ఆయన 6 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్యసభలో ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉంటుంది. కానీ చాలామంది అనుమానించేది ఏమిటంటే, రాష్ట్రానికి ఏదో లబ్ధి చేకూర్చాలి అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపించింది రాజ్యసభకి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఏదో ప్రయోజనాన్ని ఆశించి పంపించి ఉంటారు. సరే, ఆ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ రాష్ట్రానికి జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ నత్వాని గారు పోటీ చేశారు. పోటీ చేసి గెలిచాడు. ఆయన చాలా విచిత్రంగా గెలిచాడు. ఎందుకంటే జార్ఖండ్లో అధికారంలో ఉన్నది ఇండియా బ్లాక్, జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ. ఆ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, అంటే కాంగ్రెస్తో కలిసి ఉంది. జేఎంఎంకి, కాంగ్రెస్కి అక్కడ బాగా సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకనే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా పరిమళ్ నత్వాని గెలిచారు ఇండిపెండెంట్గా పోటీ చేసి. నత్వాని గారికి ఎన్డీఏ మద్దతు ఉంది, కానీ జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి తగినంత సంఖ్యాబలం లేదు ఒక రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవడానికి. అయినా కూడా నత్వాని గారు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను ఓడించి 4వసారి రాజ్యసభకి ఎన్నికయ్యారు. అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎలా జరిగింది? యాక్చువల్గా జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలకి ఎన్నిక జరిగింది. ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 28 ఓట్లు అవసరం. అంటే 56 ఓట్లు కావాలి ఇద్దరిని పంపించడానికి రాజ్యసభకి. జేఎంఎంకి, కాంగ్రెస్కి ప్లస్ ఆర్జేడీ కూడా ఉంది, వీళ్ళందరూ కలిపి 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం ఒక అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టారు. అంటే అర్థం ఏంటి? ఇద్దరిని కూడా సునాయాసంగా గెలిపించవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలేమో 58, వాళ్ళకు కావాల్సిందేమో 56 ఓట్లు. ఇక బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 24 మంది అంతే. రాజ్యసభ కావాల్సింది 28 మంది. అయినా కూడా పరిమళ్ నత్వాని గారు గెలిచారు. ఎట్లా గెలిచారంటే, ఇండియా కూటమికి చెందినటువంటి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ వీళ్ళ ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో నత్వాని గారికి 28 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకి 20 ఓట్లు మాత్రమే వచ్చినాయి 28కి గాను. దీన్ని బట్టి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా తన ఎమ్మెల్యేల మీద ఎటువంటి అదుపు లేదు, క్రమశిక్షణ అనేది లేదు. పరిమళ్ నత్వానికి కనీసం 5 వేశారు ఓటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు. ఎందుకు వేసి ఉంటారు? అందరికీ తెలుసు. ఏం ఆశించి వేసి ఉంటారో, లేక ఏం స్వీకరించి ఈ ఓటు వేసి ఉంటారో. ఏదైనా కానివ్వండి, చివరికి పరిమళ్ నత్వాని గెలిచాడు 4వసారి. 4వసారి అంటే అర్థం ఏంటి? 2008 నుంచి కంటిన్యూస్గా ఆయన రాజ్యసభలో ఎంపీగా ఉన్నాడు. 2008లో ఒకసారి, 2014లో ఒకసారి జార్ఖండ్ నుంచే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత జార్ఖండ్లో గెలవడానికి అవకాశం లేకపోయింది. ఇంతలో జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. ఆయన ద్వారా 2020లో మళ్ళీ ఆయన రాజ్యసభకు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వైసీపీ అభ్యర్థిగా పంపించాడు, గుర్తుంచుకోవాల్సింది అది. అంతకుముందు జార్ఖండ్ నుంచి ఇండిపెండెంట్గా ఉన్నాడు ఆయన. కానీ అందరికీ తెలుసు ఆయనకి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, అంటే రిలయన్స్కి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ఈయన రిలయన్స్ తరఫున కాబట్టి ఆ రకంగా పరోక్షంగా ఎన్డీఏ అభ్యర్థి అయినా జగన్మోహన్ రెడ్డి గారు పంపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు అనమాట.
సో ఈ 3 టర్మ్లు అయిపోయినాయి. ఇప్పుడు 4వ టర్మ్ స్టార్ట్ అయింది. ఏంటి ఈయన గెలుపు సూత్రం ఎట్లా గెలుస్తున్నాడు? ఆబ్వియస్లీ రిలయన్స్ వాళ్ళ మద్దతు. రిలయన్స్ మద్దతు అంటే ప్రస్తుతం ఎన్డీఏ లేక బీజేపీ మద్దతు. ఇది కాకుండా పార్టీలకు అతీతంగా మేనేజ్మెంట్ చేయడం, బలమైనటువంటి కార్పొరేట్ సంబంధాలు ఎట్లాగో ఉంటాయి. వాటితో పాటుగా వ్యూహాత్మక చతురత కూడా. కాబట్టే మరి సిద్ధాంతాలతో ఏమి సంబంధం లేకుండా ఇటు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీతో సంబంధాలు ఉండగా మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఆయన్ని రాజ్యసభకి. ఇప్పుడు తాజాగానేమో మరి కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం, ఆర్జేడీ వీళ్ళలో కొంతమంది ఓటేశారు. బీజేపీలో ఇటువంటి జరగడం చాలా రేరు. అంటే బీజేపీలో క్రాస్ ఓటింగ్ అనేది జరగడం. పార్టీని ఎంతో పకడ్బందీగా నడపాల్సినటువంటి ఈ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం కావడం వల్ల అదొక ఆస్పెక్ట్. రెండవది, ఏ స్థాయిలో ఈ బలమైనటువంటి కార్పొరేట్ సంబంధాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి అనేది. పరిమళనత్వాన్ని 4సారి గెలవడంతో ఈ 2 విషయాలు నిజమని చెప్పి మరొకసారి తేలిపోయింది.